2 రోజులు మన పెళ్లి రోజు వస్తుంది కదా. అవును. సరదాగా ఊటీ వెళ్దామండి. ఏమోనే, నాకు హిమాలయాలకు తప్ప ఎక్కడ వెళ్ళబుద్ధి అవట్లా. ఎందుకండి? చల్లని ప్రదేశమనా? కాదు, నా జీవితానికి చివరి ప్రదేశం. ఏంటండి, ఇల్లు నచ్చట్లేదా ఏంటి? ఇల్లు నచ్చుతుంది, ఇంట్లోనే కొన్ని నచ్చట్లా. మీకు నచ్చని ఏంటో చెప్పండి, తీసి అవతల పరేస్తాను. అది కుదరట్లేవే. ఎందుకు? అది ఒకసారి తగిలించుకుంటే తొలగించడం కుదరదులే. మీ మాటలు అర్థం కావు, మీ ఆలోచనలు అర్థం కావు. ఏంటో ఏమో. వీళ్ళకన్నీ అర్థం అవుతాయి, అర్థం కానట్టు నటిస్తారంతే. ఆస్కార్ అవార్డు అమెరికాకే పరిమితి అయింది. అదే ఇండియాలో ఉంటే మొత్తం ఆస్కార్లు వీళ్ళకే వచ్చాయి. ఉత్తమ అలక, ఉత్తమ కోపం, ఉత్తమ సాడిజం, ఉత్తమ సైకోయిజం అన్ని వీళ్ళకే వచ్చాయి. ఆస్కార్ లేబద్దు కాబట్టి బతికిపోయాం ఇక్కడ. ఏమండి, చీపురు విరిగిపోయింది, కొత్త చీపురు కొని తీసుకురమ్మంటారా? అవును, కోను. అది నన్ను అడుగుతావేంటే? మిమ్మల్ని అడుక్కుని నేను ఏమైనా కొన్నానా ఏంటి? కదా. అబ్బో, కమలాసన్ గారు చూసారా వీళ్ళ పర్ఫార్మెన్స్? ఏమే, మొన్న 15,000 చీర కొన్నావు, నన్ను అడిగావే, కట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. నెల క్రితం 10 తులాల నగలు కొన్నావు, పెట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. పెద్ద ఏమో మా పర్మిషన్ తీసుకోరు. చీపిర్లు, శాఖలు, షంపులు, దానికి మాత్రం మా పర్మిషన్ అడుగుతారా మీరు? లోపల పాలేమో పొంగిపోతున్నట్టు. అదే కమలాసన్ గారు, వీళ్ళకు క్వశ్చన్ వేసాం అనుకో కిచెన్ లో పరిగెడతారు ఇలా. భారతదేశానికి మీరు ఒక్కరే మగ కమలాసన్, కానీ ప్రతి ఇంట్లో లేడీ కమలాసన్ ఉంది. కమలాసన్ గారు వీళ్ళు పర్ఫార్మెన్స్ తట్టుకోలేక, చాలా మందికి మగాలు ఎవరికి చెప్పుకోలేక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని ఆకాశం వైపు అదోలా చూస్తున్నారు కమలాసన్ గారు. ఏంటి అది? దేవుని ఫోటో అండి, హాల్లో పెడదాం. దేవుని ఫోటో వద్దు, తీసి. ఎందుకు? నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నీకు న్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. నీకేమన్యాయం చేశాడు? ఏం న్యాయం చేశాడే? ముగ్గు మీద జగ్గు నీళ్లు కొడితే ముగ్గు ఎలా చెరిగిపోతుందో, నా జీవితం ఒకే ఇంటితో నా జీవితాన్ని చెరిపేశాడు. మీ మొగాలు మామూలు కాదు. పెళ్లి కానంత వరకు పెళ్లి కాలేదు అని ఏడుస్తారు, పెళ్ళైన తర్వాత పిల్లల మీద పడి ఏడుస్తుంటారు. మేము మీకోసం ఎన్ని చేస్తాం తెలుసా? ఉదయాన్నే లేచి పూజ చేస్తాం, మా ఆయన బాగుండాలి అని. మధ్యాహ్నం మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడో లేదో అని ఆలోచించి ఇక్కడ మేము ఫోన్ చేయడం మర్చిపోతాం తెలుసా? ఇది విన్నారా కమలాసన్ గారు? మేము ఆఫీస్ లో తిన్నామో లేదో అని ఆలోచించి ఫోన్ చేయడం మర్చిపోతారా? సీరియల్ పిచ్ లో పడి వీళ్ళు ఫోన్ చేయడం మర్చిపోతారా? సంగతి మనకు తెలియదు కమలాసన్ గారు. ఏంటండి మీరు? మీకోసం నేను త్యాగాలు చేస్తే మా త్యాగాన్ని కామెడీ చేసి మాట్లాడతారేంటి మీరు? ఏంటండి త్యాగాలు చేసింది? త్యాగాలు చేస్తామా? పగలంతా పని మనిషిలా, రాత్రంతా మీ మనిషిలా ఎన్నెన్ని సేవలు చేస్తామో తెలుసా మేము నీకు? నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో కంప్యూటర్లు చేసే సేవల కన్నా పిల్లలు చేసే సేవే ఎక్కువ. ఏంటి కమలాసన్ గారు ఇది? చెప్పేవాడు వినేవాడికి లోకుంటే ఇంత మరింత లోకాన్ని అడుగుతున్నా. హలో, నేను నీతో మాట్లాడుతున్నా, కమలాసన్ గారితో మాట్లాడుతున్నా. ఏం చేయమంటావు? నిన్ను వ్యతిరేకించలేను, వివేదించలేను. ఏం చేయమంటావు? హలో, రెండు ఒకటే. చూసావా, నువ్వు నన్ను తట్టి చెప్పేంత వరకు రెండు ఒకటే అన్న సంగతే గుర్తులేదు. పెళ్లి కాకముందు మిస్టర్ క్లారిటీ, పెళ్ళైన తర్వాత మిస్సెస్ తో కన్ఫ్యూజన్. అది మా జీవితం. టోటల్ జీరో క్లారిటీ. టోటల్ గాన్, మైండ్ ఇస్ గాన్. మేం మాట్లాడితే కాంప్లిమెంట్ లా ఉంటుంది, మీరు మాట్లాడితే కారం పూసినట్టుగా ఉంటుంది. ఏంటి కమలాసన్ గారు ఇది? రోజు కారం పూసేది వీళ్ళు కదా మనల్ని అంటారంటే వీళ్ళు. ఇది యాక్సెప్ట్ చేయను కమలాసన్ గారు, ఇది యాక్సెప్ట్ చేయాలంటే చేయను అంతే. నేను జీవితం పాడగాను. హలో రే బోటు నాగేశ్వరరావు, నాకు నా భార్యకి ఉత్తమ జంట అవార్డు వచ్చిందిరా. కంగ్రాచులేషన్ చెప్పరా. థ్యాంక్ యూ సో మచ్. సుబ్రహ్మణ్యం, ఏం నారాయణ స్వామి, నాకు కంగ్రాచులేషన్ చెప్పు. ముందు నువ్వు ఏం పీకావో చెప్పు, దాని తర్వాత చెప్తా. నాకు నా భార్యకి ఈ సంవత్సరం ఉత్తమ జంట అవార్డు వచ్చిందయ్యా. అరే నారాయణ స్వామి, మీ ఆవిడేమో గుజరాత్ లో జాబ్ చేస్తుంది, అవును. నువ్వేమో హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. క్యాలెండర్ లో హాలిడే చూసుకుంటూ కాపురాలు చేసే మొగాళ్ళకి ఉత్తమ గంట రాకపోతే ఇంకేం వస్తుందిరా? ఇద్దరు ఒకే దగ్గర కలిసి ఒక ఇంట్లో కాపురం చేయండి రా, అప్పుడు తెలుస్తుంది గ్రైండర్ ఎవరో, దాంట్లో నలిగే పిండి ఎవరో. ఓ పుడింగా
వాడిని తీసుకొని వస్తే ప్రపంచంలో ఏ భార్య భర్తలు కలిసి ఉన్నా 90% ఉత్తమ జంట వాడు రాదురా. 90% అంటే 100% అని బల్ల గురించి చెప్తా. తెలియదండి మాకు అనుభవం. ఏం చేస్తున్నావు నువ్వు? నా నుదుటిన బొట్టు బాగుందో లేదా చూసుకుంటున్నానండి. నుదుట్టున బొట్టు ఉంటది కాబట్టి నుదుట్టున బాగా చూసుకుంటారు. కళ్ళకు కాటిగా ఉంటది కాబట్టి కళ్ళను బాగా చూసుకుంటారు. కాలికున్న మెట్లను కూడా బాగా చూసుకుంటారు. ఇంత సౌభాగ్యాన్ని కల్పించిన మొగుడిని ఎందుకే మీరు బాగా చూసుకోరు? అడ్డంగా పెరిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కానీ నీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఎప్పటికీ నాకు నువ్వు అడ్డంగా మాట్లాడేది ఇది. నన్ను అంటదేంటి కమలాసన్ గారు? ఏంటి నన్ను అంటదేంటి? సినిమా గారు ఏంటి హడావుడికి వెళ్తున్నారు? సుబ్రహ్మణ్యం, మన రాజారావు గారు అబ్బాయికి నిన్నే, రామారావు గారు అమ్మాయికి నిన్నే పెళ్ళనుకుంటున్నారు. అని సుబ్రహ్మణ్యం జాతకాలు చూద్దామని వెళ్తున్నా. శర్మ గారు, ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి జాతకాలు చూడాలంటే వాళ్ళ ఫేస్బుక్ వాట్సాప్ చూడండి, ఎవరి జాతకాలు ఏంటో తెలిసిపోతుంది. ఫోన్ లో ఛార్జింగ్ ని బట్టి వాడి జాతకాన్ని చెప్పండి శర్మ గారు. అంతే కదా కమలాసన్ గారు? వాళ్ళిద్దరు ఫోన్ చూడిపో, జాతకాలు తర్వాత చూద్దు కానీ. జాతకాలు ఏమండి మీ తల చూడండి, చుండ్రేలా ఎక్కువైపోయిందో. నిమ్మరసం పెట్టి తల స్నానం చేసి నా తల పక్కన పెట్టి ముందు నీ తలలో ఉన్న ఆలోచన ఏంటో ముందు చెప్పు. మరే నీకు దండం పెడతాను. నువ్వు మరే అన్నావు అంటే నాకు మూడిందని అర్థమే. ఏంటో చెప్పవే. ఏం లేదండి, మా నాన్నగారు బండి కొనుక్కోవాలి అన్నారు. కొనుక్కోమను. 50,000 ఎక్కువద్దు పంపించమన్నారండి. నాటకాలు చేస్తున్నాడు ఆ ముసలోడు. ఏదైనా అల్లుడికి అవసరం ఉంటే ఆ మామ తీర్చాలి. ఆ మామగారి మా అవసరం అల్లుడు తీర్చడానికి సరిపోతుంది. ఇక్కడ రేపో మాపో పోయేవాడికి బండి మీద పోవాల్సిన అవసరం ఏమన్నా వచ్చిందట ఇప్పుడు వాడికి? అలా మాట్లాడతారేంటండి మీరు? అయినా మా నాన్నగారికి కొడుకేనా అల్లుడని మీరేగా? అదే ఇలా చెప్పి నన్ను సంక నాకిచ్చాడు. ఒకటే కూతురు కదా, కలిసి వస్తుంది అని పెళ్లి చేసుకున్నా. నీకు కలిసి వస్తుంది, మీ నాన్న కలిసి వస్తుంది, నాకు మాత్రం ఖర్చు వస్తుంది ఇక్కడ. ఏమండి ఒకసారి లోపల రండి. ఏంటో లోపలికి వచ్చేది? రూపాయి కూడా ఏమనుకుంటున్నావు? మీరు రండి లోపలికి. నువ్వు కాలు పట్టుకున్నా చేతులు పట్టుకుని బతిలాడినా రూపాయి పంపించను ఏమనుకుంటావు? నాటకాలు చేస్తున్నాడే ఆ ముసలోడు. సర్లే సెట్టింగ్ మీ నాన్నగారు 50,000 పంపించాలన్నావుగా, పంపించాలే. ఏంటో ఈ ఆడవాళ్ళు రాయని కూడా పవరాన్ చేస్తారు కమలాసన్ గారు. అయినా నా మామకి ఎవరున్నారు? అల్లుడైన కొడుకుని నేనేగా కదా. అదే వద్దు మనకి. అంత కన్ఫ్యూజన్ లో పెట్టేసి అన్ని దోచేసుకుంటారు ఈ ఆడవాళ్ళు. చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది, ఎంతో చెప్పాలని. మోటు సరసం. ఏమండి ఏమైందండి? ఏం లేదే, కొంచెం అలసిపోయాను. కాసేపు కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. గాలి కొడతాను, నాకు కాలు చేతులు ఆడట్లేదు. కన్యాకుమారి, ఎందుకే అంత హడావిడి చేస్తావు? డాన్స్ చేస్తే ప్రభుదేవానే అలసిపోతాను నేను. అంతే. ప్రభుదేవ అలసిపోతే నాకెందుకండి? ప్రభుదేవ నాకేమైనా మొగుడా? మీరు నా మొగుడు, మీరు నాకు అలసిపోకూడదు. కూర్చోండి. మొగుడంటే ప్రేమ ఉండాలి, అతి ప్రేమ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నాకు 10 మంది మొగుడు లేరు. ఉన్నది మీరు ఒక్కరే. ఉన్న మొగుడిని కూడా సరిగా చూసుకోవట్లేదే ఏంటని మీరు కట్టిన తాళి నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అయ్యో ఏమైందండి? ఏమైంది దగ్గుతున్నారు? ఏమైంది మీకు? ఏం కాలేదు, చిన్న దగ్గు వచ్చిందంటే. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఆ మాయదారి దగ్గు మా ఆయనకే రావాలా? దీనికి వచ్చి చావచ్చుగా. ఏమైంది? ఇది బానే ఉంది, దీనికి వచ్చి చావచ్చుగా. అయ్యో మా ఆయన కోసం బాగుండాలని ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని పూజలు చేశాను. ఏం చేసినా కూడా మా ఆయన దక్కుతున్నట్టు నేనేం చేయాలి? కానీ మా ఆయన కోసం ఏదో ఒకటి మాత్రం చేయాలి. నేను మధ్యలో ఎక్కడ వచ్చానబ్బా?
ఏం చేస్తున్నావే? మీ తగ్గిపోవాలని చెప్పి అమ్మగారికి ఏడుకుంటున్నానండి. చిన్న దగ్గుకి ఏం తడావిడి చేసావంటే పెద్ద రోగం వస్తే ఊరంతా జాతర చేసేటట్టున్నావే నువ్వు. ఏంటే నువ్వు? ఊరుకోండి మీరు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి ఎప్పుడైనా. నా తల మీద కొట్టిన తల పగల కొట్టిన దరిద్రం వదిలిపోద్ది. అయ్యో అమ్మవారికి వేడుకుంటున్నా కూడా మీ తగ్గిపోవట్లేదే. నేను ఇంకా మీకోసం తీర్థయాత్రకి వెళ్తానండి. ఇల్లు జాగ్రత్త. నేను తీర్థయాత్రకి వెళ్తాను. మెంటల్ దానా మాత్రతో పోయేదానికి తీర్థయాత్రలు అంటావేంటే? ఒక్క నిమిషం ఉండండి, డాక్టర్ కి ఫోన్ చేస్తాను. హలో మరి దగ్గుతో ఏం కాదే, వదిలేవే. ఎందుకు వదిలేయాలండి? ఎందుకు వదిలాలి? నాకేమైనా 10 మంది మొగుళ్ళు ఉన్నారా? 10 మంది మొగుళ్ళు 10 మంది మొగుళ్ళని 10 సార్లు వినడానికి అసహ్యంగా ఉంది. హలో డాక్టర్ గారు, అర్జెంట్ నా ఇంటికి రండి సార్, మీకు దండం పెడతాను. నలుగురిని పిలిచావంటే ఇక్కడ ఏమో వైద్య శిబిరం జరుగుతుందా? మీకేం తెలియదు, ఉండండి. చూడండి డాక్టర్ గారు ఒకసారి మా ఆయన్ని. సారీ అమ్మా. ఏమండి? సారీకేనా? నా దగ్గర నుంచి పసుపు కుంకుమ తీసుకెళ్లిపోతున్నాడే ఆ దేవుడు. అయ్యా వాళ్ళు ఇంకా నా చెయ్యే పట్టుకోలేదే, నువ్వేంటి గాజు కొట్టేసుకుంటున్నావు? మరి డాక్టర్ సారీ అన్నాడు. రావడం కొద్దిగా లేట్ అయింది, సారీ అమ్మా అని చెప్పే లోపే మీరు అవునా? ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? మా ఆయన దగ్గుతున్నాడు డాక్టర్ గారు, ఒకసారి చూడండి. ఏంటి దగ్గుకే నలుగురు డాక్టర్ని పిలిచావా? ఒకసారి ఒంగోండి. ఒంగోండా ఆ భాష ఏంట్రా? సార్ మీకు భాష కావాలా వైద్యం కావాలా? వైద్యమే కావాలి. ఒంగోండి. కిడ్నీలు పోయా డాక్టర్, పోతే నా కిడ్నీలు తీసి ఆయనకి ఫీడ్ చేసే డాక్టర్, మీకు దండం పెడతా. కిడ్నీలు బాగానే ఉన్నాయమ్మా. లివరు కొట్టేసిందా డాక్టర్? కొట్టేసి నాకు లివర్ తీసి ఆయన ఎతికిచ్చే డాక్టర్, మీకు దండం పెడతా. కూడా బాగానే ఉంది. గుండె ఏంటయ్యా నీ గుండె కొట్టుకోవట్లేదు? రే దరిద్రుడా, ముందు స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకోరా. ఏవి కాలేదమ్మా. ఈ టాబ్లెట్స్ నిమిషానికి ఒకటి చొప్పున 4 రోజులు వాడు సెట్ అయిపోద్ది. అవునా రే డాక్టర్? దరిద్రుడా, నువ్వు మెడిసిన్ రాసావా మెడికల్ షాప్ రాసావరా? ఇంత దగ్గుకి అంతమంది ఏంట్రా? చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా, మీరు పెద్ద కర్రతోనే కొడుతున్నారా? ఈ మందు మొత్తం వాడితే మా ఆయన తగ్గిపోతుందిగా. అన్ని మందులు వాడితే దగ్గే కాదే, నేనే పోతానే. అబ్బా, మీరు ఉండండి సార్. అమ్మా దగ్గు తగ్గిపోద్ది. అమ్మా ఫీజు అది. డాక్టర్ గారు ఇదిగోండి డాక్టర్ గారు. ఉత్తమ భార్య అంటే నువ్వేనమ్మా. మొగుడు ఆరోగ్యం కోసం ఇంతలా పాకులాడుతున్నావు చూడు, నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్, నువ్వు గ్రేట్. నేను ఎందుకు పాకులాడుతున్నా అంటే డాక్టర్ గారు, నాకున్నది ఒకడే ఒక మొగుడు, అందుకోసం నేను పాకులాడతాను. 10 మంది లేరు నాకు. అర్థమైందమ్మా. నీకింత చిన్న ప్రాబ్లం అయినా ఒక్క ఫోన్ కాల్ కొట్టు, మేము నలుగురు డాక్టర్ నీ దగ్గరకు వచ్చి వెళ్తాం. ఒక్కరు రారు, నలుగురుమే వస్తాం. అలాగే డాక్టర్ గారు. అది చేయడంలో నా భార్యనే మించిపోయారా? కన్యాకుమారి, ఈ టాబ్లెట్లు మొత్తం నేను మింగలేనే, నీకు దండం పెడతాను. ఎందుకు మింగరు? నాకు 10 మంది మొగుళ్ళు లేరు. ఒకడు ఉన్నాడు అనుకోవడానికి, ఉన్నది మీరు ఒక్కరే. అర్థమైందా? ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడతాను? నేను మిమ్మల్ని బతికించుకోవాలని ఆరాటం, నా పోరాటం మీరు అర్థం చేసుకోరు. నీ అతి ఆరాటం, నీ అతి పోరాటం నా చావుకు వచ్చేటట్టుంది. ఎందుకు చంపుకుంటానండి మిమ్మల్ని? మీకు చావు వస్తే మధ్యలో నా ప్రాణం అడ్డు పెడతానండి. రేపు మీ పుట్టినరోజు కదా, నేను ఒక స్మాల్ సర్ప్రైజ్ అయిపోతున్నా తెలుసా? పుట్టింటికి వెళ్తావా? మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి పోతానండి? నాకేమన్నా 10 మంది నోరు తెరవకే. ఏదోటి ఇచ్చి చావే బాబు. సరే రండి. ఏమండి, మీకు పుట్టినరోజు సర్ప్రైజ్ అన్నాను కదా, అదిగా అదే. ఏ దేవుడు గుడే? ఏ దేవుడు కూడా నేను కొడతాను, నా దేవుడు కూడా. నీ దేవుడు ఎవరే? నా గుడి కట్టించావంటే? నాకన్నా 10 మంది మొగుళ్ళు ఉన్నారా? మీరే కదా ఉన్నది, అందుకే మీ గుడి కొట్టించి మీ మీద ప్రేమను చాటుకున్నా. గుడి అర్జెంట్ కూల్చేవే. ఎందుకంటే అలా మాట్లాడతారు కూర్చోమని? ఆ సిమెంట్ లో సెంటిమెంట్, ఇటుకలో నా పేద కనబడలేదండి మీకు? నాకది నీకు 2 కనబడుతున్నాయి, కానీ నాకు మాత్రం దాన్ని చూస్తుంటే నేను పోయినట్టే కనబడుతుంది. అర్జెంట్ గా కూల్చేవే బాబు. నేను కూల్చాను. నేను నా దేవుడికి పూజ చేసుకోవడానికి గుడి కట్టుకున్నా, అర్థమైందా? నేను కూలుస్తాను. ఏంటమ్మా ఫోనే చేయలేదు? ఫోన్ చేయలేదా? నాకేం చెప్పలేదు. పండుగ ఎలాగో వచ్చాం కాబట్టి ఏదో ఒక టాబ్లెట్ రాసి ఇచ్చేస్తాం సార్. దేనికి రాసేది? సార్ అలా పడుంటా సార్, వేసుకోండి.
దేనికి నా మొగుడు మెంటలోడు అయిపోయాడమ్మా, నువ్వే కాపాడాలమ్మా నా మొగుడి అమ్మా.